యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంకా ఎందుకురా గుండెల్లో ప్రేమని గొంతులోనే దాచేయాలని చూస్తావు? నువ్వు పైకి చెప్పినా చెప్పకపోయినా లతంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి ఆవేశంలో ఊగిపోయావు, కోపంతో రగిలిపోయావు. ఏది ఏమైనా చేతనైతే దానికి సాయం చేయి, అంతే తప్ప అన్యాయం మాత్రం చేయకురా. నా వల్లెప్పుడు అన్యాయం జరగదమ్మా. పదమ్మా స్టేషన్కి వెళ్దాం. ఆగు బాబాయ్, నేను చెప్పే తినండి బాబాయ్. ఎందుకంటే ఆలోచిస్తున్నావు నువ్వు? ఎస్ ఒరే పీరాజు, మన ప్లాన్ అద్భుతంగా ఫలించిందిరా. లోపలికెళ్ళి ఆ తండ్రి కొడుకుల్ని రెచ్చగొడదాం. అమ్మమ్మమ్మ ఎలాగెళ్తామమ్మా? ఇంటి ముందు వాళ్ళు ఉన్నారు కదా. ఎహే, ఇంటి వెనక నుంచి ఇంకో దారుంది, వెళ్దాం. పద పదమ్మా వెళ్దాం, పదండి. వర్మ మీద మావయ్య మీద కేసెడితే జైలుకి పంపిస్తే జరిగిందంతా వాళ్ళు మర్చిపోతారనుకున్నావా? నీ కేసుకి భయపడిపోయి లతని కాపురానికి తీసుకెళ్లిపోతారనుకుంటున్నావా? కాలు దువ్వి కత్తులు దుద్దే కాపురాలు నిలబడవు బాబాయ్, కూలిపోతాయి. అవును సార్, ప్రేమతో సాధించుకోవాల్సిన పనిని మీరు ఆవేశంతో సాధించాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు సార్. నన్నేం చేయమంటారు? నన్ను నా కూతుర్ని వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటారా? క్షమించమని ప్రాధేయపడమంటారా? కన్నీటితో వాడి కాళ్ళు కడగమంటారా? చెప్పండి, ఏం చేయమంటారు? అదేం అవసరం లేదు బాబాయ్, ఓర్పుగా ఉంటే చాలు. కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతోంది. కాలాన్ని నమ్ముకుంటే నా అన్న కూతురికి కన్నీళ్లు మిగులుతాయమ్మా. అచ్చా బాబాయ్, అలా అని ఆవేశాన్ని నమ్ముకుంటే అనర్థాలు జరుగుతాయి బాబాయ్. నువ్వు ఇప్పుడు వెళ్ళి కేసు పెడితే వర్మకి మావయ్యకి లత మీద కోపం ఇంకా పెరుగుతుంది తప్ప ఎప్పుడు తగ్గుతుంది బాబాయ్? గతంలో మీ అన్నగారు ఏదో చేశారని నువ్వేదో అన్నావని ఇప్పటికే ఆ పగని గుండెల్లో ఎట్టుకున్న వ్యక్తులు ఈ రోజు నువ్వు ఆ పగల్ని తిరగదోడి ఆరిపోతున్న అగ్నిగుండాన్ని మళ్లీ రగిలిస్తానంటే రెండు ముక్కలైన కుటుంబాలు ఒక్కటవటం కాలే బాబాయ్. నువ్వు చెప్పేది నిజమా కాంతమ్మా? ఆ వీరనారాయణ గాడు లతన్ స్టేషన్కి తీసుకెళ్లి నా మీద కేసు పెట్టబోతున్నాడా? అవును బాబు, అది నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. ఇంకాసేపట్లో మీ ఇంటికి పోలీసులు రావడం, మీ ఇద్దరిని అరెస్ట్ చేయడం నేను తట్టుకోలేను బాబు. కాంతమ్మా, నీ కళ్ళబొల్లి కబుర్లు ఆపుతావా? ఏమండి, ఈ కాంతమ్మ మాటలు అస్సలు నమ్మకండి. మా అన్నయ్య ఎప్పటికీ అలాంటి పని చేయడు. ఒకవేళ మా అన్నయ్య చేస్తా అన్నా చిట్టమ్మ లత చేయనివ్వరు. నాకు ఆ నమ్మకం ఉందండి. నీ నమ్మకం ఎవడికి కావాలే? బోడి నమ్మకం. కాంతమ్మ చెప్తుంది కదా లతన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడని. అవును బాబు, ఆ లత మాత్రం తక్కువదనుకుంటున్నారా? వాళ్ళ బాబాయ్ కేసు పెడదాం అనగానే, బాబాయ్ వాళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టారని, తన మొగుడు తాగొచ్చి కొట్టేవాడని, కట్నం కోసం తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారని కోర్టులో సాక్ష్యం కూడా చెప్తానంటుంది బాబు. లత అంతకు తెగిచ్చిందా? రే వర్మ, లత గురించి నీకు తెలిసి ఆ కాంతమ్మ మాటలు నమ్ముతున్నావా? లత ప్రాణం పోయినా అలా మాట్లాడదురా. అమ్మాయి, నీ పుట్టింటోళ్ళ గురించి నువ్వే చెప్పాలి. ఫైనల్గా లత ఏముంది కాంతమ్మా? ఏమంటుంది బాబు? వీరనారాయణకి తోడుగా తానా అంటే తందానా అని అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. మా అన్నయ్య కేసు పెడతానన్నా చిట్టమ్మ ఖచ్చితంగా ఆపుతుంది. ఏంటాపేది? వీళ్లు పెట్టిన చిత్రహింసలన్నింటికీ చిట్టమ్మే సాక్ష్యమని లెటర్ రాసి సంతకం కూడా పెడుతుంది. అంటే మా మీద చిట్టెమ్మదును కూడా పోలీస్ కంప్లైంట్కి సిద్ధపడిందా? ఇంకా అనుమానం ఏంట్రా? అందరూ అందరే. పైకి మన మీద ప్రేమ ఒలకబోస్తున్నట్టు ఉంటారు గాని చిట్టమ్మకి మనమంటే ఎప్పుడూ ద్వేషమే. బాబుగారు నా మాటల్ని, నా మనసుని బాగా అర్థం చేసుకున్నారు. చిట్టమ్మా, మీరెవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంతగా నాకు సర్ది చెప్పాలని చూసినా నా నిర్ణయం మార్చుకోను. బాబాయ్, అయితే మా నిర్ణయం కూడా ఇను. నువ్వు గనక మావయ్య వర్మ మీద కేసెట్టావు, ఇక జీవితంలో ఈ చిట్టమ్మ మీ మోహన్ చూడదు. అమ్మ చిట్టి. అవును బాబాయ్,
నువ్వు గనుక నా అత్తింటి వాళ్ళ మీద కేసు పెట్టావో నేను పుట్టింటి వాళ్ళని మర్చిపోవాల్సి వస్తుంది. అమ్మా లత, విన్నావు కదరా, కూతుర్లాంటి చిట్టమ్మ, నువ్వు ప్రాణంగా ప్రేమించిన లత ఇద్దరూ కూడా నీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు, వద్దని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటికీ నీ మనసు మార్చుకోకపోతే ఇక ఎప్పటికీ వాళ్ళు నీ కంటికి కనిపించర్రా. ప్లీజ్ సార్, కేసు పెడితే వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి సార్. ఒక్కసారి మీ కూతురు మొహం చూడండి, తన భవిష్యత్తు గురించి ఆలోచించండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. సరే, నాకు నా కోపం కంటే నా పగ కంటే మీరిద్దరంటేనే ఎక్కువ. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. అందుకే ఈ ఒక్కసారికి నా పగని కోపాన్ని పక్కన పెడుతున్నాను. ఆ పెద్దవాళ్ళిద్దరిని క్షమించేస్తున్నాను. బాబాయ్, నా బంగారు తల్లులు, మీకోసం నా ప్రాణమైన ఇస్తానమ్మా. అలాంటిది నా ఆవేశాన్ని, పగని, పంతాన్ని ఇవ్వలేనా? థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్, అర్థం చేసుకున్నందుకు. అమ్మయ్య, మొత్తానికి మన వీరనారాయణ గారి కోపం తగ్గిపోయింది. ఇంకా ఇక్కడెందుకు, పదండి వెళ్దాం. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే లేనిపోని గొడవలు. అవునరా, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం పదండి. పద పదండి. పదమ్మా. సరే, నువ్వు చెప్పినట్టు వాళ్ళు నా మీద కేసు పెట్టినా ఆ తర్వాత ఏం చేయాలో ఈ రఘురామ్కి బాగా తెలుసు. బాబుగారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. కేసు పెడితే విడాకులు ఇచ్చేస్తామని చెప్పండి, అప్పుడే వాళ్ళు దారికొస్తారు. కాంతమ్మా, అందులో తప్పే ఉంది. కాంతమ్మ చెప్పకపోయినా మేము అదే నిర్ణయం తీసుకున్నాం కదా. ఎరా? అవునన్నా, మీరు చెప్పింది కరెక్ట్. థ్యాంక్స్ బాబుగారు. పీరాజు పద, వస్తామండి. ఒరే పీరాజు, అమ్మా, నిన్ను ఎస్ఐని పిలిపించమన్నాను కదా, ఏమైంది? ఇంకాసేపట్లో వచ్చేస్తాడమ్మా. ఏది ఏమైనా ఆ వీరనారాయణ్ని రెచ్చగొట్టి రెండు కుటుంబాల మధ్య భలే చిచ్చు పెట్టారమ్మా. మరి ఈ కాకినాడ కాంతమ్మంటే ఏమనుకున్నావు? అయినా అప్పుడే ఏమైంది? ఆ వీరనారాయణ శపథం చేసినట్టు ఆ వర్మగాడి మీద, ఆ రఘురాం గాడి మీద కేసు పెట్టించి వాళ్ళిద్దరినీ జైలుకి పంపించి ఇదంతా చేసింది ఆ చిట్టమ్మేనని నమ్మించి ఆ రెండు కుటుంబాల్ని దూరం చెయ్యకపోతే నా పేరు కాంతమ్మే కాదు. నమస్తే మేడం. ఎస్ఐ గారు, అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. ఏదో అర్జెంట్ పనుంది, రమ్మన్నారంట. ఏంటి మేడం అది? నువ్వు అర్జెంటుగా ఒకరి మీద కేసు పెట్టాలి. అదెంత పని మేడం? మీరు అనండి, ఎవరి మీద కేసు పెట్టాలో చెప్తే వాళ్ళ మీదే కేసు పెట్టేస్తాను. నువ్వంత ఎదవ్వని తెలిసే మా కాంతమ్మ గారు నిన్ను సెలెక్ట్ చేశారు. అవును సార్, మీరు ఈ కాకినాడలోనే పెద్ద అవినీతి ఆఫీసర్ అంటగా. మీరు కాస్త నోరు మూస్తారా? చూడెస్ఐ, నువ్వు అడిగినంత డబ్బిస్తాను. నేను చెప్పిన మనిషి మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చెయ్యాలి, లోపలెయ్యాలి. ఎవరైనా అడ్డొస్తే వాళ్లని కూడా మూసెయ్యాలి. అలా చేయగలవా? ఎవరిని మూసేయాలో, ఎవరిని లోపలయ్యాలో
వాళ్ళు చేసిన నేరం చెప్పండి మేడం, మిగతాది నేను చూసుకుంటాను. వెరీ గుడ్. ఒరే పీరాజు, అమ్మా. ఆ చిట్టమ్మ సంతకం పెట్టిన పేపర్ తీసుకురా. అలాగే అమ్మా. ఏమే చింతపాణి, ఆ పేపర్ సిట్ ఇవ్వు. ఇవ్వమ్మా. ఇది నా బద్ధ శత్రువు చిట్టమ్మ సంతకం చేసి మరీ ఇచ్చిన కంప్లైంట్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇది నీకు చిట్టమ్మే స్వయంగా ఇచ్చినట్టుగా ఆ రఘురాం గాణ్ణి వర్మగాణ్ణి నమ్మించాలి. వాళ్ళని జైల్లో పెట్టించి ఊచల్లెక్క పెట్టించాలి. అవునేసై గారు, ఆ రఘురాంగాడు వాడి కోడల్ని కట్నం కోసం వేధించినట్టుగా, వాడి కొడుకు తన పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టినట్టుగా అందులో రాసుంది. అలా కేసు పెట్టింది ఆ చిట్టమ్మేని నమ్మించండి. ఆ చిట్టమ్మతో కేసు పెట్టించింది ఆ వీరనారాయణే అని నమ్మేలా మీరు చెయ్యండి. మిగతాది మేం చూసుకుంటాం. చూడండి మేడం, మీరేం చెప్తున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికేముంది? నిజానికి పేపర్ మీదున్న సంతకం పెట్టింది చిట్టమ్మే అయినా సంతకం పెట్టిన విషయం, ఇందులో ఉన్న మ్యాటర్ విషయం చిట్టమ్మకి తెలీదు. ఇప్పుడీ సంతకాన్ని అడ్డు పెట్టుకుని రఘురాం గాణ్ణి వర్మగాణ్ణి గృహహింస చట్టం కేసులో అరెస్ట్ చేయబోతున్నాం. మీరు మాకు సహకరిస్తున్నారు. దానికి మేము నీకు లక్షల రూపాయల ప్రతిఫలం ఇస్తున్నాం. ఇప్పటికైనా అర్థమైందా లేదా? ఇంత క్లియర్గా చెప్పాక కూడా అర్థం కాలేదంటే ఈ ఎస్ఐ మనకు పనికిరాడని అర్థం అమ్మగారు. నాకు తెలిసి మనం సిఐ గారిని నమ్ముకోవడం బెటర్. అవును కాంతమ్మ గారు, ఈ ఎస్ఐ బుర్ర తక్కువ మనిషిలా ఉన్నారు. ఇతని కంటే ఆ సిఐ గారే చాలా బెటర్ అనిపిస్తుంది. ఏమో, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎస్ఐ గారు, మీరిక వెళ్ళొచ్చు. మిగతా విషయాలు మీ సిఐ గారితో మాట్లాడతాను. ఎంత మాట మేడం, ఇప్పుడు నేనేం చేయాలి? మీరు రహస్యంగా చిట్టెమ్మతో సంతకం పెట్టించిన ఈ పేపర్ని చిట్టెమ్మే స్వయంగా ఇచ్చిన కంప్లైంట్ అని రఘురాం వద్దకు తీసుకెళ్లి ఆ వీరనారాయణ చిట్టెమ్మ అనబడే అమ్మాయి చేత వాళ్ల మీద కేసు పెట్టించారని నమ్మించాలి. గృహహింస చట్టం కింద వాళ్ల మీద కేసు ఫైల్ చేసి అరెస్టు చేయాలి. అంతేగా? సూపర్. ఇప్పుడు దారిలోకొచ్చాం. చిట్టెమ్మ తన చెల్లెల్ని హింసించినందుకు, ఇంటి నుంచి గెంటేసినందుకు తన మరిది మీద, తన మావ మీద కేసు పెట్టింది. అది కూడా వీరనారాయణ చెప్పడంతోనే ఈ కేసు పెట్టిందని వాళ్ళు నమ్మాలి. చిట్టమ్మని, వీరనారాయణ్ణి అసహించుకోవాలి. లత శాశ్వతంగా ఆ ఇంటికి దూరమైపోవాలి. అది నీ వల్లే జరగాలి. మన ఎస్ఐ గారికి విషయం పూర్తిగా అర్థమైందమ్మా. ఆ రఘురాం వర్మ దృష్టిలో వీరనారాయణ చిట్టెమ్మ ద్వారా కేసు పెట్టించాడు, తండ్రి కొడుకుల్ని అరెస్ట్ చేయించాడని వాళ్ళు నమ్మక తప్పదు. ఎస్, ఇంకాసేపట్లో ఈ కాంతమ్మ ప్లాన్కి ఆ వర్మగాడు, వాడి బాబు బలి కాబోతున్నారు. చిట్టెమ్మ పెట్టని కేసుకి ఇద్దరూ శిక్ష అనుభవించబోతున్నారు. ఇదే ఆ లతకి, చిట్టెమ్మకి ఈ కాంతమ్మ విధిస్తున్న శిక్ష. ఎస్ఐ గారు, మా కాంతమ్మ గారి ప్లాన్ విన్నారు కదా. కర్ర విరక్కూడదు, కానీ పాము చావాలి. అవును సార్, ఇదంతా చేసింది మా కాంతమ్మ గారే అయినా ఆ వీరనారాయణ చిట్టమ్మ కలిసి ఆ కుటుంబం మీద కక్ష కట్టి కేసు పెట్టారని వాళ్ళని నమ్మించాలి. మ్యాటర్ పూర్తిగా అర్థమైంది మేడం. వీరనారాయణే చిట్టెమ్మతో కేసు పెట్టించారని, ఆ కేసు ఆధారంగానే వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నాను. అది చూసి మీరు పండగ చేసుకోబోతున్నారు. సూపర్. నాకిచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో, నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. ఏ పీరాజు, అర్థమైందమ్మా. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తయ్యాక మిగతా పేమెంట్ ఇస్తాను. ఎస్, ఆ వర్మగాడు, రఘురాం గాడు అరెస్ట్ అయిన వెంటనే మిగతా డబ్బు వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళి పని పూర్తి చెయ్యి. ఓకే మేడం, పని పూర్తయ్యాక కలుస్తాను. ఉంటాను మేడం. చిట్టెమ్మా, నన్ను నమ్మి అమాయకంగా సంతకం పెట్టావే. ఇప్పుడు ఆ సంతకాన్ని అడ్డు పెట్టుకొని
ఆ వర్మగాణ్ణి వాడి బాబుని జైలుకి పంపించబోతున్నాను. నీ చిట్టి చెల్లెల్ని, నీ ముద్దుల చెల్లెల్ని ఆ ఇంటికి శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. చెల్లెలి కాపురం కూలిపోయినందుకు వెక్కి వెక్కి నువ్వు ఏడవాలి. ఆ వర్మ ఫ్యామిలీ నిన్ను శత్రువుని చూసినట్టు చూడాలి. అదే ఈ కాంతమ్మకు కావాలి. వదినా, కాఫీ తీసుకో. అమ్మా, బావా, బేగా వచ్చి కాఫీ తీసుకోండి. ఎండాకాలంలో కాఫీ ఏంటి చిట్టి? చల్ల చల్లగా సుగంధ వాటరు మజ్జిగ ఇచ్చామనుకో, నోటికి చల్లగా ఉంటుంది, బయటికి కూలింగ్గాను ఉంటుంది. సర్లే, ఇలాంటివి ఏమైనా కావాలంటే ముందుగా చెప్పాలి. కాఫీ తెచ్చాక కాదు, ముందు ఈ కాఫీ తాగండి, రేపటి నుంచి మీరు అడిగింది ఇస్తాను. చిట్టి, రాత్రి నాకు అద్భుతమైన కల వచ్చింది. ఏటది నాదే? నీకేమో ఆడపిల్ల పుట్టిందంట. ఆ ఆడపిల్ల వెంటనే పెద్దగైపోయిందంట. దాంతో పాటుగా నా కొడుకు కూడా పెద్దోడైపోయాడంట. మనందరం కలిసి ఆ ఇద్దరికి పెళ్లి చేశామన్నమాట. ఆ జంట ఎంత బాగుందో తెలుసా? వదినా, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇంకా నేను నెల తెప్పలేదు. అప్పుడే నా కూతురు పెళ్లి దాకా వెళ్ళిపోయావన్నమాట. అవును చిట్టి, నువ్వు మాత్రం ఖచ్చితంగా కూతుర్నే కనాలి. నీ కూతురు నా ఇంటి కోడలే కావాలి. అలా అని నాకు మాటిస్తావా చిట్టి? ఏటది నా మాటలో? అవును చిట్టి, ఈ జన్మలో దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చాడు. అందుకే నాకు పెద్దగా కోరికలు కూడా ఏమీ లేవు. నాకున్న కోరికల్లో ఒక్కటే, నువ్వు నేను జీవితాంతం కలిసి ఉండాలి. మనం పోయాక మన పిల్లలు కలిసి ఉండాలి. అదే నా ఆశ. ఆ ఆశ నెరవేరాలంటే నీకు ఖచ్చితంగా కూతురే పుట్టాలి. అదే నా ఇంటి కోడలవ్వాలి. అప్పుడే మనం పోయాక కూడా మన రెండు కుటుంబాలు కలిసి ఉంటాయి. ఏమంటావు చిట్టి? వదినా, నువ్వు నాకు ఏ జన్మలోనో అమ్మబోయి ఉంటావు. అందుకే ఆడపడుచునైనా నా మీద అమ్మ ప్రేమ చూపిస్తున్నావు. నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేస్తే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటానంటే నీకోసం ఒక్క కూతుర్ని కాదొదినా, నలుగురు కూతుర్లని కన్నానికి కూడా నేను సిద్ధం. అయ్యా బాబోయ్, అంటే నా అల్లుడికి నలుగురు కూతురునిచ్చి పెళ్లి చేస్తావా ఏంటి? నా కొడుకు ఏం తక్కువరా? నలుగురిని కాకపోతే 40 మందిని చేసుకుంటాడు. అదే నిజమే, ఎంతైనా మా బాహుబలికి కదా. బా బా అమలత, ఏటమ్మా కన్నీళ్ళు? ఇప్పుడు ఏటైందని అలా ఎడుతున్నావు? నేనేం ఏడవట్లేదక్కా, కళ్ళల్లో నలక పడిందంతే. నలక పడింది నీ కళ్ళలో కాదమ్మా, నీ జీవితంలో, నీ అందమైన భవిష్యత్తులో. అందుకే ఎంతమంది నీ చుట్టూ ఉన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు. లేదక్కా, నేనేం బాధపడట్లేదు. తాత, వీరనారాయణ గారిని మీ మావయ్య గారు వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఆపాం కదా, ఇంకేం టెన్షన్ ఉంది?
బే 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 బే. చూడలత, నీ భర్తకి నీ మావయ్యకి నీ మీద కోపం లేదు, నీ పుట్టింటి వాళ్ళ మీదే కోపం. ఆ కోపాన్ని నీ మీద చూపిస్తున్నారు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. బాధలు నాకేమీ కొత్త కాదు బావా. పుట్టిన దగ్గర నుంచి బాధలు పడుతూనే ఉన్నాను, భవిష్యత్తులో కూడా పడుతూనే ఉంటాను. సంతోషాలు పండగలాగా అప్పుడప్పుడు పలకరిస్తుంటే, బాధలు మాత్రం గడియారంలో గంటల ముల్లులాగా ప్రతి గంటకి నన్ను పలకరిస్తూనే ఉంటాయి.